హలో అందరికీ ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఈ విధంగా వేసారంటే కూరకి ఇంకొంచెం రుచి పెరిగినట్టే. ముందుగా గోంగూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఎండు రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2-3 సార్లు నీళ్ళు మార్చుతూ క్లీన్ చేసుకోవాలండి. ఇసుక దుమ్ము ఏమైనా ఉంటే పోతాయి. ఈలోగా గోంగూర ఉడికిపోయింది కదండి, గరిటతో కానీ పప్పు గుత్తుతో కానీ ఈ విధంగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండు రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి. మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా గోంగూరలోకి ఉల్లిపాయలు పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ బాగా ఎక్కువ ఉడికిపోతే అంత టేస్ట్ బాగోదు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 15 నిమిషాలు ఉడికించుకొని మసాలా వేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని గోంగూర ఎండు రొయ్యల కర్రీ అండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.